ఖతార్కి మండింది. ఖతార్ అనేటువంటి దేశం నేను చాలాసార్లు చెప్తా వచ్చాను. కొంతమంది మన వాళ్ళు కూడా అక్కడ ఉద్యోగాలు చేస్తుంటారు. ఒకళ్ళిద్దరు కోపం కూడా వచ్చింది, మాకు ఉపాధి ఇస్తున్నారంటే నీకు ఉపాధి ఇస్తున్నారని చెప్పేసి నిజాన్ని మాట్లాడుకోకుండా ఉండకూడదు కదా అని చెప్పాను నేను ఇంతకుముందు కూడా. అక్కడ ఖతార్ చేసేది ఉగ్రవాదులకి ఫండింగ్, అంటే తను సొంతగా కాదు, ప్రపంచ ముస్లిం దేశాలందరి దగ్గర నుండి చందాలు వసూలు చేసి ఉగ్రవాద సంస్థలకు ఇస్తూ ఉంటుంది. ప్రపంచంలో కొత్త ఇస్లామిక్ రాజ్యాల కోసం అనే పేరుతో వాళ్ళకి ఫండింగ్ ఇస్తూ ఉంటుంది. ఇజ్రాయెల్ అదే మాట మాట్లాడింది. హమాస్ తీవ్రవాదులకి లేటెస్ట్గా కూడా ఫండింగ్ అందుతున్నది ఖతార్ ద్వారానే. ఈవెన్ ఆయుధాల సప్లై, ఇప్పటిదాకా ఆయుధాలు కొనుక్కున్నారు, సొరంగాలు తవ్వుకున్నారంటే ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి డబ్బులు? అడుక్కు తినేది వాళ్ళకి ఖతార్ ద్వారా వచ్చినాయి. అదే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రకటించేటప్పుడు ఖతార్కి ఆగ్రహం వచ్చేసింది. దొంగ అంటే మండెక్కుతుంది కదా, అట్లాంటిదేనమాట. ఆగ్రహం వచ్చేసింది. అదేమంటుంది ఖతార్ వచ్చేటప్పటికి, ముందు బందీల వ్యవహారాలు చూడు, నీ దగ్గర ఉన్నటువంటి బందీలు ఈ రోజు వరకు అట్లాగే ఉన్నారు, ఆ బందీల సంగతి చూడకుండా నువ్వు వచ్చి ఎట్లా మాట్లాడుతూ ఉంటూ ఖతార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఇజ్రాయెల్ మీద.